న్యాయంగా రావాల్సిన నిధులను కూడా తమకు ఇవ్వడం లేదని దక్షిణాది రాష్ట్రాలు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నాయి. కేంద్ర పనుల్లో తమకు దక్కాల్సిన వాటాలో తీవ్ర అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు కేంద్ర ప్రభుత్వ తాజా లెక్కలు బలం చేకూరుస్తున్నాయి. కేంద్ర పనుల్లో 60% వాటా కేవలం 7 రాష్ట్రాలకే దక్కుతోంది. దక్షిణాదికి చెందిన 5 రాష్ట్రాల కంటే కేవలం ఉత్తరప్రదేశ్ ఒక రాష్ట్రానికి అధిక మొత్తంలో కేంద్ర పన్ను దక్కుతోంది. ఇటీవల లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంజయ్ చౌదరి వెల్లడించిన గణాంకాలు కేంద్రం దక్షిణాదికి అన్యాయం చేస్తుందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా తమకు ఇవ్వడం లేదని దక్షిణాది రాష్ట్రాలు గత కొన్నేళ్లుగా ఆరోపిస్తున్నాయి. దేశంలో అమలవుతున్న పన్నుల విధానం గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీని ప్రకారం ఏ వస్తువుపై అయినా పన్నులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కేంద్ర, మరొకటి రాష్ట్ర ప్రభుత్వాలకు చేరే పన్నులు. వీటిలోనూ రాష్ట్రాల వాటా పక్కన పెడితే కేంద్రం తీసుకునే పన్నుల్లో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. అది జనాభా లెక్కలు, అదే సమయంలో ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుంది. జనాభా దామాషా పద్ధతి ప్రకారం కొన్నాళ్లు పన్నుల్లో వాటా ఇచ్చేందుకు కేంద్రం ప్రయత్నించింది. కానీ ఆ విధంగా వద్దని రాష్ట్రాలు నిరసన వ్యక్తం చేశాయి. దీంతో అప్పటి నుంచి అంటే 2016-17 నుంచి ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు అంటే పన్నుల్లో వాటా ఇస్తోంది కేంద్రం. ఒకప్పుడు పన్నుల్లో వాటా ఎలా ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు ఇన్సెంటివ్స్ ఎక్కువగా వచ్చేవి. కానీ రాష్ట్రాలకు ఇచ్చే ఇన్సెంటివ్స్లను దాదాపు నిలుపుదల చేశారు. అదే సమయంలో అప్పులు చేసుకునే దిశగానే రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో దేశంలోని రాష్ట్రాలు ఇష్టారీతిన అప్పులు తీసుకోవడం వల్ల భారీగా పెరిగిన అప్పుల కారణంగా ఈశాన్య రాష్ట్రాల నుంచి మొదలుకొని అతిపెద్ద రాష్ట్రాల వరకు కూడా అప్పుల భారం మోయలేకపోతున్నాయి. ఫలితంగా కేంద్రం ఇచ్చే పన్నుల్లో వాటాలపై రాష్ట్రాలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నాయి. ఆర్థిక సంఘాలు సిఫార్సు చేసిన మేరకు తమ రాష్ట్రాల నుంచి తీసుకున్న పన్నుల్లో వాటాలను తమకు చెల్లించాలని రాష్ట్రాలు పట్టుబడుతున్నాయి. అయితే రాష్ట్రాలు ఈ తరహా మొండిగా పట్టుబడ్డానికి కారణం ఉందంటున్నాయి. ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల మేరకు తాము దేశంలోని రాష్ట్రాలన్నింటికీ పన్నుల్లో వాటా ఇస్తున్నామని కేంద్రం పదే పదే చెబుతోంది. ఒకప్పుడు ఇలా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మరింత బలం పుంజుకునేందుకు ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా చేస్తున్నారు. దీంతో ఆయా రాష్ట్రాలకే పన్నుల్లో అధిక వాటా, ఇతరత్రా నిధులు ఎక్కువ మొత్తంలో ఇస్తున్నారని బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ నుంచి వసూలు చేసిన పన్నులకు ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన విధంగా కాకుండా పన్నుల్లో వాటాలకు ఏమాత్రం సంబంధం లేకుండా కేంద్రం నిధులు ఇస్తుందనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. అయితే దక్షిణాది రాష్ట్రాల ఆందోళనకు తాజా లెక్కలే ఉదాహరణ అని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మార్చి 10వ తేదీ వరకు దేశంలోని 28 రాష్ట్రాలకు కలిపి కేంద్ర పన్నుల్లో వాటా కింద 12,86,88,544 కోట్లు పంపిణీ చేయగా అందులో 7 రాష్ట్రాలకు 60%, మిగిలిన 21 రాష్ట్రాలకు కలిపి 40% దక్కినట్లు తేలింది. దాని ప్రకారం కేంద్ర పన్నుల్లో 60% వాటా 7 రాష్ట్రాలకే వెళుతోంది. అందులో ఉత్తరప్రదేశ్కు 18%, బీహార్కు 10% దక్కుతోంది. కేంద్ర పన్నుల్లో వాటా పొందుతున్న రాష్ట్రాల్లో తొలి 3 స్థానాల్లో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్లు ఉన్నాయి. ఈ 3 రాష్ట్రాలకు కలిపి దాదాపు 36% వాటా వెళుతోంది. కేంద్ర పన్నుల్లో తొలి 7 స్థానాల్లో ఉన్న యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఒడిశాలకు కలిపి 7,75,242.02 కోట్లు వెళుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంజయ్ చౌదరి వెల్లడించారు. ఇక దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు కలిపి 2,03,327.38 కోట్లు అంటే మొత్తం వాటాలో 15.79% కేంద్ర పన్నుల్లో వాటా కింద దక్కింది. కేంద్ర పన్నుల్లో వాటాలో యూపీకి ఒక్కదానికి వచ్చిన వాటా కంటే ఈ 5 రాష్ట్రాలకు 11.92% అంటే 27,527.24 కోట్లు తక్కువ లభించింది. తమ రాష్ట్రాల్లో పన్ను వసూళ్లు అధికంగా జరుగుతున్నప్పటికీ వాటా మాత్రం ఉత్తరాదికే ఎక్కువగా దక్కుతోందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు. కేంద్రం వెలువరించిన డేటా ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
కేంద్ర పన్నుల్లో తమకు అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాలు గత కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర పన్నుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ వాటా, తమకు తక్కువ వాటా దక్కుతోందని దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. అయితే కేంద్రం మాత్రం దక్షిణాది రాష్ట్రాల ఆరోపణలను తిప్పికొడుతోంది. దేశంలోని ఏ రాష్ట్రం పట్ల తాము ఎలాంటి వివక్ష చూపడం లేదని, ఆర్థిక సంఘాలు చేస్తున్న సిఫార్సుల మేరకు పన్నుల్లో వాటాలు ఇస్తున్నామని చెబుతోంది. బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు విరివిగా ఉచిత పథకాలు ప్రకటించాయని, తద్వారా వాటిని అమలు చేయలేక తమపై నిందలు మోపుతున్నాయని కేంద్రం చెబుతోంది. కేంద్ర పన్నుల్లో కేవలం 7 రాష్ట్రాలకి 60% వాటా, మిగిలిన 21 రాష్ట్రాలకు కేవలం 21% వాటానే దక్కుతోంది. ఇప్పటికే కేంద్ర పన్నుల్లో తమకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెడుతున్న దక్షిణాది రాష్ట్రాలకు తాజా గణాంకాలపై కేంద్రం ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.